శిశుపాలుడు శ్రీహరి దేహంలో ప్రవేశించుట. ధర్మరాజు రాజసూయ యాగానికి అనేక మంది రాజులు వచ్చారు. వారిలో శ్రీకృష్ణుడు ద్వేషి అయిన శిశుపాలుడు కూడా వచ్చాడు. రాజసూయ యాగం చేసినప్పుడు తనను నిందించిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు చక్రాయుధంతో సంహరించగా అతడు తేజో రూపంలో శ్రీహరి దేహంలో ప్రవేశించాడు. అది చూసి ఆశ్చర్యపడ్డ ధర్మరాజు సభలో ఉన్న నారదుడితో, పుణ్యాత్ములైనా ప్రవేశించ వీలు కాని విష్ణుతత్వంలో శత్రుభావం కలిగి ఎల్లప్పుడూ తమ్ముడితో కలిసి గోవిందుడిని నిందించే శిశుపాలుడు ఎలా ఐక్యం కాగలిగాడని ప్రశ్నించాడు. ఎలా విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగాడని అడిగాడు ధర్మరాజు. జవాబుగా నారదుడు, సర్వప్రాణులలోనూ ఉన్న శ్రీహరికి స్వపర భేదభావం లేదన్నాడు. కోపంతో కాని, స్నేహంతో గాని, కోరికతో గాని, బంధుత్వంతో గాని, భయంతో గాని నిరంతర హరినామస్మరణ చేసేవారు శ్రీహరిని చేరవచ్చునన్నాడు. శిశుపాలుడు అతని తమ్ముడు దంతవక్తుడు పూర్వం వైకుంఠానికి కావలివారని, బ్రాహ్మణ శాపం వల్ల పదవిని పోగొట్టుకుని భూమి మీద జన్మించారని చెప్పాడు. ఒకనాడు బ్రహ్మ మానసపుత్రులైన సనకసనందనాదులు దిగంబరులై వైకుంఠంలో ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అడ్డగించారు. వెంటనే వారిని రాక్షసులై పుట్టమని శపించారా మునులు. దుఃఖంతో మునిగి ఉన్న ద్వారపాలకులను చూసిన ఆ మహాత్ములు 3 జన్మలలో వైరభావంతో ఉన్న తరువాత భగవత్ సాన్నిధ్యం లభిస్తుందని చెప్పారు. శాపగ్రస్తులైన వారు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా దితికి జన్మించారు. విష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని, నృసింహ రూపంలో హిరణ్యకశిపుడిని సంహరించాడు. కాసేపటికి బ్రహ్మాది దేవతలు వచ్చి నృసింహుడిని స్తుతించారు. ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్తోత్రం చేసి శాంతపరిచాడు. తన నరసింహావతారాన్ని, ప్రహ్లాదుడు స్తుతిగీతికలను మననం చేసిన వారికి పునర్జన్మ ఉండదని చెప్పి నరసింహస్వామి అంతర్ధానమయ్యాడు. ద్వారపాలకులు 2వ జన్మలో కైకసికి రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీరాముడి చేతిలో హతమయ్యారు. 3వ జన్మలో సాత్వతికి శిశుపాల దంతవక్తులుగా జన్మించారు. వైరభావంతో వీరిద్దరూ ఎప్పుడూ శ్రీహరి ధ్యాసలోనే ఉండేవారు. శ్రీకృష్ణుడు వారిని సుదర్శన చక్రంతో సంహరించగానే సనకాదులు శాపఫలాన్ని అనుభవించి విష్ణు సాన్నిధానంలో సారూప్యం పొందారు. సనాతన నిధి సమర్పించు ఆధ్యాత్మిక కథామాలిక మీకోసం. పలువురి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి అవుతున్న సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ ద్వారా మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కథల ద్వారా అందిస్తున్నాము. పురాణ ఇతిహాసాల నుండి సేకరించి మేము పొందుపరిచిన అద్భుత కథలు, జీవిత సత్యాలు మీ జీవితాన్ని ఔన్నత్యాన్ని చేకూరుస్తాయి. మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన నిధి అప్లికేషన్ సమర్పించువారు సనాతన లైఫ్ సైన్సెస్.